ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 86వ కీర్తన 17వ చరణము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా కోరుకునేటటువంటి వాటిని గురించి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. ఆపత్కాలంలో సహాయము, వేదన చెందుతున్నప్పుడు ఆదరణ, అవమానము కలగనటువంటి జీవితము, భవిష్యత్తును గురించినటువంటి నిరీక్షణ, ఇవి ఎంతో గొప్పవి కదా. అయితే ఈ నాలుగింటిని కూడా దేవుడు ఇవ్వగలడని విశ్వసించి ఆయన వైపునకు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నీవు నాకు సహాయం చేసేవాడవు అంటూ ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడు. వేదన పొందుతున్నటువంటి దినములలో మనలను ఆయన ఆదరించేవాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ ఎంత మాత్రమును కూడా సిగ్గును అవమానమును పొందనవసరం లేనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. వాటికి మించి శుభకరమైనటువంటి ఆనవాలను నాకు కనపరచు అనగా భవిష్యత్తును గురించినటువంటి శుభకరమైనటువంటి వాగ్దానములను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మానవ జీవితానికి ఏం కావాలి? ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈ నాలుగింటిని దయచేసేటటువంటి దేవుణ్ణి దావీదుకు వెళ్ళి సమీపించి ఆయనను ఈ 4 విషయముల కొరకు ప్రార్థన చెయ్యి. దేవుడు మిమ్మల్ని ఈ మాటల చేత బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మాటల చేత ఆపత్కాలంలో ఉన్న వారికి సహాయమును, వేదన పొందుతున్నటువంటి వారికి ఆదరణను, ఆ రీతిగా శుభకరమైనటువంటి నిరీక్షణను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.